ములక్కాడ టమాటా కర్రీ. ఇందులోకి అందులోకని కాదు, ఎందులోకైనా చాలా టేస్ట్‌గా ఉంటది. చాలా బావుంటుంది కర్రీ అనేది. ఒకసారి నేను ఎలా చేశానో ఒకసారి చూద్దాం రండి. ముందుగా అయితే బాండీ పెట్టుకొని, పోపు దినుసులు వేసుకొని, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు, ఎల్లుల్లి రెబ్బలైతే వేసుకొని కాసేపు మగ్గనిస్తాం. మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనిస్తాం. మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని కాసేపు మగ్గనిస్తాం. అందులో మగ్గిన తర్వాత మనం కారం, ధనియాల పొడి, ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో కొంచెం అటు ఇటు కదుపుతూ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేస్తాం. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలన్నమాట. మగ్గిన తర్వాత మనం దించే ముందైతే మనం కొత్తిమీరనైతే పైన అయితే గార్లిక్ కోసం అయితే చల్లుకోవడం అంతేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అనేది. ఎందులోకైనా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉంది ఏంటో కామెంట్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కొత్త వాళ్ళు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.